బ్రహ్మర్షి పితామహ పత్రిసారి యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి స్థితి జ్ఞానాలను తీసుకుంటూ అద్భుతమైన భగవద్గీత యొక్క జ్ఞానసారాన్ని మనం తెలుసుకుందాం మాస్టర్స్. శ్రీమద్ భగవద్గీత అంటే భగవాన్ వేదవ్యాసుల వారి విరచితం అనమాట. ఇది గీత అంటే రేఖ అని గానం చేయబడేది అని అర్థం అనమాట. అయితే ఈ గీత లోపల మనం ఉండి గీతానుసారం నడుచుకుంటే మనకు కలిగేది అనునిత్యం కళ్యాణం. అయితే ఈ గీతను అతిక్రమించి వ్యవహరిస్తే మనకు కలిగేది దివ్య దినదిన కష్టమే అనమాట. అందుకని గీత అనేది భగవద్గీత గాంధీ మహాత్ముడు కూడా ఆయనకి సమస్య ఏదన్నా వస్తే భగవద్గీతని చూసి ఆ సమస్య పరిష్కారాన్ని కనుగొనేవారంట. అంత అద్భుతం అన్నమాట. ఆనాడు కురుక్షేత్ర మహాసంగ్రామంలో ప్రారంభంలో అర్జునుడిని ఉద్దేశించి గీత ఉపదేశించబడినా నాటికి నేటికి కూడా భవిష్యత్ కాలం అంతటికీ కూడా ముక్తిని మోక్షాన్ని అభిలషించే ముముక్షులందరికీ కూడా లభించిన మహాప్రసాదమే శ్రీమద్ భగవద్గీత. ఓకే, శ్రీకృష్ణ భగవానుని మురళి నుండి జాలువారినది అద్భుత మురళీనాదం. అయితే శ్రీకృష్ణుని యొక్క స్వీయ అనుభవాల ద్వారా అనుభవాల భాండాగారం నుండి వెలువడిన అమృతదాయే గీతా జ్ఞానము. ఓకే మాస్టర్స్, అయితే నిత్య జీవితంలో ఏ విధమైన జ్ఞానాన్ని కలిగి ఉండాలి, ఆ యొక్క జ్ఞానాన్ని పొందడానికి చేయవలసిన సాధన ఏమిటి, నిమిత్తమాత్రంగా ఉంటూ కర్మబంధాలలో చిక్కుకోకుండా కర్తవ్య ఆచరణ ఎలాగ ఉండాలి, ఎటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అని తెలియచేసేదే ఈ భగవద్గీత అన్నమాట. మనం ఒక శ్లోకం మొట్టమొదటి శ్లోకం ఏంటో తెలుసుకుందాం అన్నమాట. క్లైబ్యం మాస్మగమః పార్థ నయత తత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్వక్తోత్తిష్టతి పరంతప అని. అంటే ఓ అర్జున, కృష్ణుడు చెప్తున్నాడు, ఓ అర్జున, పిరికితనాన్ని తెచ్చుకోవద్దు, అది నీకెంత మాత్రము తగదు. తుచ్చమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి యుద్ధానికి సంసిద్ధుడుగా అని బోధ. అంటే ధ్యాన వివరణ ఏంటంటే హృదయ దౌర్బల్యం, అధైర్యం, పిరికితనం అనేవి మనసులోకి ప్రవేశించగానే బుద్ధి అనేది పనిచేయడం మానేస్తుంది అన్నమాట. విచక్షణ జ్ఞానం నశిస్తుంది. కనుకనే తనకు సాటి ఎవరో లేని మేటి వీరుడైన మరి శత్రువులను తప్పింపి చేసిన వాడైన అర్జునుడు కూడా తనలో అంతఃశత్రువులైన హృదయ దౌర్బల్యానికి పిరికితనానికి లోనై యుద్ధం చేయకూడదు అని అస్త్రాలన్నీ పాడేశాడు అని నిర్ణయించుకున్నాడు. తగని నిర్ణయాన్ని తీసుకున్నాడు అనమాట. ఒకానొక బుద్ధిశాలి ఎప్పుడు వర్తమాన పరిస్థితుల వైపు కాక అంతిమ లక్ష్యం వైపే దృష్టి పెట్టాలి. విజ్ఞతయే ధర్మయుద్ధానికి మూలము, ధర్మయుద్ధమే అంతిమ విజయానికి మార్గం అన్నమాట. మన జీవన సమరంలో వెనకడుగు వేసే ప్రతి సందర్భంలోనూ మన అడుగులు ముందుకు వేస్తూ ఉంటే గమ్యం చేరువవుతూ ఉంటుందన్నమాట. చివరికి లక్ష్యాన్ని చేరుతాం. అదేవిధంగా ధ్యాన యోగ సాధనలో కలిగే విఘ్నాలను కూడా ప్రతి ధ్యాన యోగ సాధకుడు ధైర్యంగా ఎదుర్కోవాలి, నిలబడాలి. నిరాశ నిస్పృహలను లోను కారాదు. అంతఃశత్రువులైన అరిషడ్వర్గాలతో అంతర్యుద్ధం చేయాలి. అంతిమ లక్ష్యమైన ఆత్మానుభూతిని, జన్మరాహిత్యాన్ని సాధించాలి.